బంగారు లోయ 4వ భాగం. ఆ కొండ శిఖరం మీద రాజకుమారుడి లాంటి విలువైన దుస్తుల్లో అందమైన 5-6 పసివాడొకడు చలనం లేకుండా నిలబడి ఉన్నాడు. భయంకరమైన ఒక మహామృగం ఆ పసివాడికేసి పాకుతూ వెళుతున్నది. యువరాజునే ఆ పవిత్ర మహామృగం భక్షించబోతున్నది అనుకున్నారు తమలో తాము సైనికులు. యువరాజును భక్షించనున్నదని తెలిసి కూడా ఎందుకలా స్థానవుల్లాగా నిలబడ్డారు? వెంటనే దానిని చంపండి అన్నాడు వినోదుడు మొలలో ఉన్న కత్తి మీద చేయి వేస్తూ. సైనికులు అతన్ని వింతగా చూడసాగారు. అప్పుడే అతడికి ఒక రథం వచ్చింది. ఆ రథాన్ని 2 స్థూలకాయలు వాయువేగంతో లాక్కు రావడం చూసి వినోదుడికి ఆశ్చర్యం కలిగింది. మహారాజుకు జై అంటూ రథంలో ఉన్న రాజుకు సైనికులు నమస్కరించారు. రాజు మాత్రం ఆ పసివాణ్ణి చూస్తూ, నాయనా, నన్ను వదిలి వెళుతున్నావా అంటూ వినిపించసాగాడు. ఆ మృగాన్ని చంపి తమ కుమారుణ్ణి రక్షించమని సైనికులకు ఆజ్ఞాపించండి మహారాజా అన్నాడు వినోదుడు. రాజు ఒక క్షణం వినోదుడికేసి వింతగా చూసి మళ్ళీ కుమారుడికేసి విచారంగా చూడసాగాడు. ఇంతలో మహామృగం యువరాజుని సమీపించి అతన్ని మింగడానికి అగ్నిజ్వాల వంటి తన నాలుకను సాచింది. ఆ క్షణమే వినోదుడు కత్తి దూసి మెరుపులాగా ఒక ఉరుకుని వెళ్ళి దాని తలను తెగవేశాడు. దాని తల ఎగిరి దూరంగా పడి అక్కడి నుంచి దొర్లుతూ వెళ్ళి రాజుగారి రథం పక్కన పడింది. ఆఖరిసారిగా దాన్ని ముక్కుపుటాల నుంచి వెలువడిన అగ్నిజ్వాలకు అప్పుడే అక్కడికి వచ్చిన గూనివాడి గడ్డం కొంత కాలిపోయింది. ఏం చేశావు అని అడిగాడు గూనివాడు వినోదుణ్ణి. యువరాజుని మింగబోయిన భయంకర మృగాన్ని హతమార్చాను. అందుకు బహుమానంగా నాకు రాకుమారునిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇచ్చినా చాలదు. అయినా అవన్నీ నేను కోరడం లేదు అన్నాడు వినోదుడు. ఈ దుర్మార్గుని పట్టి బంధించండి అని భటులకు ఆజ్ఞాపించాడు గూనివాడు. అవును, వాణ్ణి పట్టుకొని రాజభవనం దాపలున్న కారాగారంలో పడవేయండి అన్నాడు రాజు. ఈలోగా యువరాజు కొండపై నుంచి కిందికి దిగివచ్చి వినోదుణ్ణి ఎంతో కృతజ్ఞతగా చూడసాగాడు. భటులు వినోదుని బంధించి కారాగారానికి నడిపించారు. వెనుకగా వస్తున్న రాజు, గూనివాడు వింత మృగం శవాన్ని ఎక్కడ పాతిపెట్టి ఎటువంటి స్మారక మందిరం నిర్మించాలన్న విషయం గురించి మాట్లాడుకోవడం వినోదుడికి వినిపించింది. కారాగారంలో బంధించబడిన వినోదుడికి అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టలేదు. ఆ భయంకర మృగం చచ్చినందుకు రాజు, గూనివాడు ఎందుకు అంతగా బాధపడిపోయారు? యువరాజును కాపాడినందుకు బహుకరించడానికి బదులు తనకెందుకు కారాగార శిక్ష విధించారు? అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా కారాగారం తలుపులు తెరుచుకున్నాయి. అంగరక్షకులు కూడా లేకుండా రాజు ఒంటరిగా లోపలికి ప్రవేశించాడు. నువ్వు నా కుమారుణ్ణి కాపాడినందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి. నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు వినోదుడితో. తమ దయకు కృతజ్ఞుని మహారాజా. అయినా ఎవరైనా సరే నా మరణాన్ని ఎందుకు కోరుకుంటారు అని అడిగాడు వినోదుడు. ఇది జ్ఞానభూమి అనే విషయం నీకు తెలుసు. జ్ఞానార్జనకు క్రమశిక్షణ చాలా అవసరం. క్రమశిక్షణకు అధిదేవత ఆ మహామృగం. దాన్ని మేము పవిత్ర మహామృగంగా భావిస్తాము. అది రోజుకు ఒక్కరిని మాత్రమే భక్షిస్తుంది. దాని కోరిక నెరవేర్చడం మా క్రమశిక్షణలో ఒక భాగం. రాజైనంత మాత్రాన నేను క్రమశిక్షణను అతిక్రమించలేను కదా అన్నాడు రాజు. ఆ భీకర మృగం క్రమశిక్షణకు అధిదేవత ఎలా అయింది మహారాజా అని అడిగాడు వినోదుడు. నాకు తెలిసిన రహస్యం చెబుతాను. ఆ మహామృగం కేవలం ఒక రాక్షస జంతువు మాత్రమే. అయితే సామాన్య ప్రజలు తాము పాటిస్తున్న క్రమశిక్షణకు ఒక అధిదేవత ఉన్నదనే భయం ఉంటే తప్ప దానిని పాటించరు. అధిదేవత ఎంత భయంకరంగా ఉంటే ప్రజలు అంత క్రమశిక్షణను భయాసక్తులతో ఆచరిస్తారు అన్నాడు రాజు. మహారాజా, మీ రథానికి గుర్రాలకు బదులు మానవులను పోంచమని మీ జ్ఞానం మీకు చెబుతున్నదా అని అడిగాడు వినోదుడు. రాజు వినోదుడి వెన్ను చరిచి, నీకు మానవులుగా కనిపించిన వాళ్ళు నిజానికి గుర్రాలకు మేము మానవ రూపాలు ఇచ్చాము. అలాగే కావాలంటే మేము మనుషుల్ని గుర్రాలుగా మార్చగలము. దాన్ని బట్టి మాకొన్ని విజ్ఞాన శాస్త్రశక్తిని నువ్వు గ్రహించవచ్చు అన్నాడు రాజు. గ్రహించాను మహారాజా అన్నాడు వినోదుడు చిరునవ్వుతో. ఏం గ్రహించావు అని అడిగాడు రాజు అనుమానంగా. నిరుపయోగమైన జ్ఞానం పట్ల మీకున్న గుడ్డి దాహానికి అధిదేవతగా క్రూరమైన రాక్షస మృగం మాత్రమే ఉండగలదన్న విషయం గ్రహించాను అన్నాడు వినోదుడు. రాజు కొంతసేపు మౌనంగా ఊరుకొని, జ్ఞానభూమిలో మేము సాధిస్తూ ఉన్న అద్భుత కార్యాలను చూడాలంటే నాతో రా అంటూ ముందుకు నడిచాడు. వినోదుడు మౌనంగా రాజును అనుసరించాడు. వంకర టింకరగా ఉన్న మెట్ల మీదుగా వెళ్ళి ఇరువురు రాజభవనం ఉపరితలం చేరారు. అక్కడ ఒక మూలలో గుమ్మటంలాగా తెల్లగా మెరుస్తున్న బురుజు కనిపించింది.
బురుజు మధ్యగా ఎరుపు రంగు గుండ్రటి మరక ఉన్నది. రాజు తన చేత్తో దాన్ని 3 సార్లు తాకాడు. మరక మాయమై దాని స్థానంలో ద్వారం తెరుచుకుంది. రాజు లోపలికి ప్రవేశిస్తూ, ఇది చాలా ప్రత్యేకమైన బురుజు. ఇందులో నుండి జ్ఞానభూమిలో ఏ మూల ఏమి జరుగుతున్నదో ప్రత్యక్షంగా చూడవచ్చు, స్పష్టంగా వినవచ్చు. అన్నీ పక్కన జరుగుతున్నట్లే ఉంటుంది. ఇదిగో దీని గుండా చూడు అంటూ గోడలో అద్దంలాగా ఉన్న స్థలం చూపాడు. వినోదుడు అందులోకి తొంగి చూశాడు. వివిధ భాగాలుగా విభజించబడి ఉన్న పట్టణం అతనికి కనిపించింది. కళ్ళు మిరిమిట్లు కొలిపే వెలుతురులో స్త్రీ పురుషులు ఏవేవో పనులలో నిమగ్నులై ఉన్నారు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారో వినోదుడికి అర్థం కాలేదు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు మహారాజా అని అడిగాడు వినోదుడు. 1 కాదు 100 కొద్దీ పనులు చేస్తున్నారు. మాకు ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో ఎడంవైపు చూడు, అక్కడ కొందరు గణిత శాస్త్రజ్ఞులు మా రాజ్యంలో ఉన్న ఇసుక రేణువుల సంఖ్యను లెక్క కట్టడానికి కావలసినంత సూత్రం కనుగొనడానికి కృషి చేస్తున్నారు అన్నాడు రాజు. అటువంటి సూత్రం వల్ల ప్రయోజనం ఏమిటి మహారాజా అని అడిగాడు వినోదుడు. ప్రయోజనమా? జ్ఞానమే బలమన్న సంగతి నువ్వెరుగువా? ఏ జ్ఞానం ఎప్పుడు పనికి వస్తుందో చెప్పలేం కదా. అందుకనే అన్ని శాఖలకు సంబంధించిన జ్ఞానాన్ని సేకరించి భద్రపరుస్తున్నాము. అదిగో ఆ కనిపిస్తున్నదే కాంతి గోపురం. అటు చూడు, మహోన్నతమైన దానిని కనుగొనడానికి మా శాస్త్రవేత్తలు అక్కడ నిర్విరామంగా పరిశోధన జరుపుతున్నారు. మా పరిశోధనలకు అన్నిటికీ ఆ పరిశోధన తలమానికం వంటిది అన్నాడు రాజు. అటువంటి గొప్ప పరిశోధన ఏమిటి మహారాజా అని అడిగాడు వినోదుడు. అలా అడుగు, చెప్తాను. కావాలనుకుంటే మేము మునుముందు ఎక్కడి నుంచే నక్షత్రాలను తుత్తునీయులుగా ధ్వంసం చేయగలము. దాన్ని సాధించడానికే ఆ పరిశోధన అన్నాడు రాజు సగర్వంగా. మూర్ఖత, కోరకృత్వం అన్నాడు వినోదుడు. ఏమిటా పొగరు అన్నాడు రాజు కోపంగా. కాకుంటే అమాయకంగా మెరిసే ఆ చుక్కలు మీకేం అపకారం చేశాయి మహారాజా? వాటిని ఎందుకు ధ్వంసం చేయాలి అన్నాడు వినోదుడు. నువ్వు అనుకునేటంత అమాయకమైన చిన్న నక్షత్రాలు కావు నాయనవి. మన భూమి కన్నా చాలా పెద్దవి. వాటి మీద మనకన్నా శక్తి సంపన్నులైన మానవులు నివసిస్తూ ఉండవచ్చు. ఏ క్షణంలోనైనా వాళ్ళు మన మీద దాడి జరపవచ్చు కదా. అందువల్ల మన రక్షణ మనం చూసుకోవడంలో తప్పేమిటి అని అడిగాడు రాజు. అర్థం లేని అనుమానంతో మీరు అద్భుతమైన మానవ శక్తిని వృధా చేస్తున్నారు మహారాజా. మీరన్నట్టు ఒకవేళ నక్షత్ర మండలాల నుంచి మానవులే వచ్చినా వారు ప్రేమానురాగాలతో ఎందుకు రాకూడదు? అయినా మీ పరిశోధన అంతటికీ భయమే ఎందుకు ఆధారం కావాలి అన్నాడు వినోదుడు. భయం ఉండడంలో తప్పేమిటి? భయమే కదా మనుషులందరినీ కలిసికట్టుగా ఉండేట్టు చేసేది అన్నాడు రాజు ఆశ్చర్యంగా. బందిపోటు దొంగలకు భయపడి కూడా అందరూ అప్పటికి ఐకమత్యంగా ఉంటారు. అయినా అటువంటి ఐకమత్యం ఆశించదగినదేనా? అది సరే, ఈ అపరాత్రి వేళ మీ ప్రజలెందుకు నిద్రపోరు అని అడిగాడు వినోదుడు. నిద్రపోవడమా? నిద్రను మర్చిపోవడానికి కావలసిన ఉపాయం మేము కనుగొన్నాము. నిద్రపోకుండా 10 ఏళ్ల పాటు గడిపిన వారిని మేము మహామృగ పథకంతో సత్కరిస్తాము అన్నాడు రాజు. నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం కదా అని అడిగాడు వినోదుడు. నిద్రలేమి కారణంగా అనారోగ్యానికి గురికాకుండా ఉండడానికి కూడా మేము ఒక మార్గాన్ని కనిపెట్టాము అంటూ రాజు మరొక ప్రదేశాన్ని చూపుతూ, ఇదిగో ఈ మంటపం కేసి చూడు. మా పూజారి కొందరికి విలాప సమావేశం ఏర్పాటు చేశాడు అన్నాడు. వినోదుడు అతి కేసి చూశాడు. విశాలమైన మంటపం మధ్య గోడ మీద బ్రహ్మాండమైన మహామృగం చిత్తరువు చిత్రింపబడి ఉన్నది. మంటపం నిండా జనం విచారవదనాలతో తలలు వేలాడు వేసుకొని కూర్చున్నారు. పూజారి ఎత్తైన వేదిక మీద నిలబడి ఇలా అన్నాడు. పూజనీయమైన మన మహామృగం హత్య చేయబడిన ఉదంతం మీరు వినే ఉంటారు. మన జ్ఞానభూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఆ మహామృగాన్ని చంపినవాడు సామాన్యుడు కాదు, మానవ రూపంలో ఉన్న రాక్షసుడన్న సంగతి మీకు నేను చెప్పనవసరం లేదు. మన అజ్ఞాత శత్రువులు ఎవరో వాడిని పురుగొలిపి మన మీదకి పంపి ఉంటారు. వాడు చాలా తెలివిగల దుర్మార్గుడు. మహామృగం యువరాజును కబళించాలన్న సమయం చూసి దాన్ని హతమార్చి రాజుగారి సానుభూతి పొందాలని చూశాడు. అయినా మేము వాడిని బంధించాము. ఆ అబద్ధాలు కోరి చెబుతున్నదంతా మీరు నమ్ముతున్నారా మహారాజా అని అడిగాడు వినోదుడు కోపావేశంతో. రాజు ఏమీ మాట్లాడలేదు. వినోదుడి కేసి అనుమానంగా చూశాడు. కథ ఇంకా ఉంది. తర్వాయి భాగం చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి.